హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజా. మీరు చూస్తున్నారు పిఆర్ మొబైల్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకి సామ్సంగ్ A51 మొబైల్ అయితే డిస్ప్లే చేంజ్ వచ్చేసింది. ఇప్పుడు డిస్ప్లే అయితే చేంజ్ చేద్దాం. బ్యాక్ డోర్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఈరోజు మనం సామ్సంగ్ మొబైల్ అయితే డిస్ప్లే చేంజ్ చేద్దాం. బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బ్యాక్ డోర్ అయితే దీనికి జనరల్గా ఉండదు. బ్యాక్ సైడ్ ప్లేట్ అన్నది తీసుకోవాలి. బ్యాక్ సైడ్ ప్లేట్ అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలండి, ఎందుకంటే దీనికి నెట్వర్క్ సెక్షన్ అనేది కూడా కింద ఉంటుంది. అది దానికి బ్యాక్ డోర్కి అంటే అతుక్కొని కానీ వచ్చేసిందంటే నెట్వర్క్స్ అనేవి పనిచేయవు. సో ఇద్దండి, ఇలాగా మనం ఓపెన్ చేసేసుకున్నాం. ఇప్పుడు దానికి ఉన్న స్క్రూస్ అన్ని తీసేసుకొని మనం అవన్నీ బ్యాక్ మిడిల్ ప్యానల్ అయితే ఓపెన్ చేసేసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిడిల్ ప్యానల్ అయితే ఓపెన్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే దీనికి అది బ్యాటరీ కనెక్షను, ఇది కిందది డిస్ప్లే జిగ్ అనమాట. ఇది ఎల్ఈడి డిస్ప్లే అండి. ఇది ఎల్ఈడి డిస్ప్లే, కానీ కస్టమర్ ఏంటంటే ఎల్సిడి డిస్ప్లే ఇవ్వమన్నారు. కంపెనీ నుంచి ఇచ్చింది మాత్రం ఎల్ఈడి డిస్ప్లే. ఇది కస్టమర్ ఎల్సిడి డిస్ప్లే ఇవ్వమన్నారు కాబట్టి మనం ఎల్సిడి డిస్ప్లే అన్నది వేసిస్తున్నాం. ఇలా చుట్టూ ఓపెన్ చేసుకోవాలి. చుట్టూ ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ దానికి కింద వైపు కూడా దానికి స్టిక్కర్ ఇస్తాడు. ఆ స్టిక్కర్ని కూడా మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. జాగ్రత్తగా అవసరం లేదు, ఆల్రెడీ పగిలిపోయిందే కాబట్టి నో ప్రాబ్లం అనమాట. మనం ఎలా ఓపెన్ చేసినా కానీ నో ప్రాబ్లం. అది మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ లీవ్ మోర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. ఆల్ అనే దాంట్లో పెట్టుకోండి. మనం ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అమ్మటే. ఇదండి, అది బ్యాక్ సైడ్ స్టిక్కరు అలా అతుక్కొని ఉంటుంది. ఆ స్టిక్కర్ని కూడా మనం పీకేసాం. సో డిస్ప్లే అన్నది పూర్తిగా ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనం మనకి చుట్టూ గమ్ అన్నది తీసేసుకోవాలి. చుట్టూ గమ్ అన్నది క్లీన్ చేసేసుకోవాలి, లేదంటే అది మళ్ళీ కొత్త డిస్ప్లే వేసేటప్పుడు అడ్డం వస్తుంది ఆ గమ్ అన్నది. ఇలాగా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. చుట్టూ క్లీన్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు ఎల్సిడి డిస్ప్లే మనం పెట్టి ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఎల్సిడి డిస్ప్లే కాబట్టి మనం గమ్ అన్నది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే అది ఎల్ఈడి డిస్ప్లే కాబట్టి చాలా పల్చగా ఉంటుంది, సన్నగా వస్తుంది కాబట్టి ఆ సీటింగ్లో సెట్ అయిపోతుంది. ఇది ఎల్సిడి డిస్ప్లే కాబట్టి కొంచెం లావ్ వస్తుంది. సో దానికోసం ఏంటంటే మనం కొంచెం గమ్ ఎక్కువ వేసుకుంటే అది హైట్ వస్తుంది కాబట్టి దానికి సెట్ అయిపోతుంది అనమాట. కొంచెం గమ్ ఎక్కువ వేసుకోవాలి. దాని డిస్ప్లే అయితే పెట్టేసాం, బ్యాటరీ జిగ్ అయితే పెట్టేసాం, బాడీ ప్యానల్ అయితే ఎక్కించేసాం. సో ఇంకా ఫిట్టింగే అనమాట, నేనే ఉండదు. మనం ఏంటంటే కొంచెం ఫస్ట్లోనే చెక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. మనం అది డిస్ప్లే ఫోన్ ఆన్ చేసాం.
సెట్ అయితే బిగించేద్దాం. ఇంకా కూడా ఈ వీడియోని ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ మోర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం డిస్ప్లే పెట్టేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్స్ వేసుకోవాలండి. ఖచ్చితంగా రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే రబ్బర్ బ్యాండ్స్ వేసుకోకపోతే అది అట్లా ఇట్లా కదులుతుంది అనమాట డిస్ప్లే అన్నది. దీనికి రబ్బర్ బ్యాండ్ అన్నది మనం టైట్గా వేసుకోవాలండి. టైట్గా వేసుకోకూడదండి. టైట్గా అయితే వేసుకోకూడదు రబ్బర్ బ్యాండ్లు అన్నది. ఎందుకంటే డిస్ప్లేలో వైట్ కలర్ మచ్చలు అయితే వస్తాయి. ఎందుకంటే అది రబ్బర్ బ్యాండ్లు టైట్గా వేసినందువల్ల అది అండి కింద వస్తాయి. చూపిస్తా చూడండి. ఇప్పుడు టైట్గా రబ్బర్ బ్యాండ్లు వేసినందువల్ల వద్దండి. ఇదండి, ఈ పక్క ఒకటి వచ్చింది, ఆ పక్క ఒకటి వచ్చింది. వైట్ కలర్లో మచ్చలు వస్తాయి అనమాట. ఎందుకంటే ఇది హైట్ డిస్ప్లే కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ అయినప్పుడు బ్యాక్ సైడ్ లైటింగ్ సంబంధించిన లేయర్స్ ఉంటాయి అన్నమాట. అవి వచ్చి అలాగా వైట్ కలర్లో కనిపిస్తాయి. అవి ఎక్కువ ప్రెస్ అయింది అని చెప్పి. దానివల్ల ఏంటంటే అవి అలాగా వస్తాయి. అవి కొంచెం లూజ్ చేసుకుంటే పోతాయి. కానీ ఇప్పుడు గమ్ము అంటుకోకముందనే లూజ్ చేసుకోవాలి. గమ్ము అంటుకున్న తర్వాత కానీ అది లూజ్ చేసినా కానీ వేస్ట్ అనమాట. గమ్ము అంటుకోకముందనే మనం కొంచెం లూజ్ చేసుకోవాలి. సో ఆ మచ్చలు అయితే పోయాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.